వెల్కమ్ టు రాజనీతి. ఏపీ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి గారి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విషనాగులు మళ్ళీ విషం కక్కారు. వాళ్ళకు అలవాటైన అబద్ధాల ప్రచారంతో ఆవిడ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి భక్తుల మనోభావాలు దెబ్బతీశారని పేటీఎం బ్యాచ్ అంతా కూడా సోషల్ మీడియా ద్వారా తప్పుడు ప్రచారం చేసింది. సోషల్ మీడియాలో వీళ్ళే కాదు, వైసీపీ నాయకులు కూడా కొంతమంది ట్వీట్లు పెట్టారు. అంటే అక్కడికి వెళ్ళి వీళ్ళేదో తిరుమలలో అపవిత్రమైన కార్యకలాపాలు చేశారు అన్నట్టుగా వీళ్ళంతా ట్వీట్లు పెట్టారు. ఎట్లా ఉంటుందంటే అసలే కోతి అది కళ్ళు తాగింది ఆపై నిప్పులు దొక్కింది అన్నట్టు ఎగిరెగిరి పడ్డారు అందరూ. వాస్తవానికి ఆవిడ తిరుమలలో వీళ్ళు చెప్పినట్టుగా ఏం పార్టీలు ఏం చేసుకోలేదు. ఆగస్టు 29వ తారీఖున వాళ్ళ అబ్బాయి బర్త్డే పార్టీ ఉంటే విజయవాడలో వాళ్ళ ఇంట్లో జరిగింది ఆ బర్త్డే పార్టీ. ఆ సందర్భంగా వాళ్ళు కేక్ కటింగు, పిల్లలు డ్యాన్స్ చేసుకోవడం సరదాగా చేశారంట. ఆ తర్వాత 31వ తారీఖు తిరుపతికి నడుచుకుంటూ వెళ్ళాం, 1వ తారీఖు దర్శనం చేసుకుని వచ్చాం. వాళ్ళు మాత్రం పద్మావతి గెస్ట్ హౌస్లో వీళ్ళంతా కూడా డ్యాన్స్ చేశారు, ఎంజాయ్ చేశారు అన్నట్టుగా ప్రచారం చేశారు. ఇదంతా తప్పుడు ప్రచారం అని చెప్పి ఆవిడ ఖండించారు. ఆవిడ ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు, ఒకసారి అది చూడండి. ఈ నెల ఇవి పెడుతున్నారు కానీ ఆగస్ట్ 29వ తేదీ నా కొడుకు పుట్టినరోజు. ఆ రోజు నా ఇంట్లో విజయవాడలో నా కొడుకు నేను పార్టీ చేసుకున్నాం. నా కుటుంబం, నా పిల్లలు, నా భర్త మొత్తం అందరం కలిపి భోజనాలు చేసుకున్నాం. పిల్లలు డ్యాన్సులు చేసుకున్నారు. 29వ తేదీ ఆగస్టు విజయవాడ నా ఇంట్లో జరిగింది. అది తర్వాత 31వ తేదీన మేము తిరుపతి కొండ నడుచుకుంటూ ఎక్కాం. 1వ తేదీ ఉదయం తిరుపతిలో దర్శనం అయింది మాకు. అయితే తిరుపతిలో నేను పద్మావతి గెస్ట్ హౌస్లో ఉన్న అసలు సందర్భాలే లేవు. నేను కానీ, నా కుటుంబం కానీ, నా అనుచరులు కానీ, నా స్టాఫ్ కానీ ఎవరు కూడా పద్మావతి గెస్ట్ హౌస్లో లేవు. నిజంగా అట్లాంటి పనులు చేసినా, ఆ దేవుణ్ణి అవమానించిన ఇంతకు పూర్వం ఏమైపోయారో మీ అందరికీ తెలుసు. వాస్తవం ఇదైతే శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా వీళ్ళు కుట్ర చేశారు అనుకోవాలి. అంటే ఆ రకంగా వాళ్ళని అధికార కూటమి ప్రభుత్వం మీదకి రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. ఇప్పుడు ఈ బ్యాచ్ మొత్తాన్ని బుక్ చేయొచ్చు అండి. తప్పుడు ప్రచారం చేసినందుకు అడ్డంగా బుక్ చేయొచ్చు. మతపరమైన సున్నితమైన సెంటిమెంట్లను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా వీళ్ళు ట్వీట్లు చేశారు. కాబట్టి వీళ్ళ మీద కేసులు పెట్టాలి. దీన్ని టీటీడీ కూడా ఖండించింది, అలాంటివి ఏం జరగలేదు అక్కడ అని. సో ఇప్పుడు వీళ్ళ మీద యాక్షన్ తీసుకునే బాధ్యత టీటీడీ మీద ఉంది, ప్రభుత్వం మీద ఉంది. పోలీసులు కూడా ఖచ్చితంగా వీళ్ళ మీద కేసులు కట్టాలి. ఇది అబద్ధం అని తేలిపోయింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎప్పటిలాగా మీ గుండెల్లో నిద్రపోతా, మీ అంతు తేలుస్తాలని డైలాగులు మాని చేతల్లో చూపిస్తే బాగుంటుంది. వీళ్ళ మీద తక్షణం కేసులు కట్టాలి. గతంలో మనం గుర్తు చేసుకుంటే 5 ఏళ్ల పాటు జగన్ అధికారంలో ఉండగా తెలుగుదేశం పార్టీ యాక్టివిస్టుల మీద చాలా కేసులు పెట్టారు. చాలా దారుణంగా హింసించారు కూడా పోలీస్ స్టేషన్లో. పోలీసులు రౌడీల్లాగా మారారు ఆ రోజున. ఏది ఉన్న వాస్తవాలు ట్వీట్లు చేసినందుకు, ఈ ప్రభుత్వాన్ని, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని విమర్శించినందుకు. కానీ ఇవాళ వాళ్ళకు అలవాటైన విద్య తప్పుడు ప్రచారం చేయటం అనేది. తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉన్నారు. మరి ప్రచారం చేసిన వాళ్ళ అకౌంట్లన్నీ కూడా ట్రేస్ చేసి ఎవడెవడు చేశాడని తీసుకొచ్చి అందరి మీద కేసులు కట్టి లోపలేకపోతే అట్లీస్ట్ ఇప్పుడు జనం ఏం కోరుకుంటున్నారంటే జగన్ కొట్టించినట్టు కొట్టించొద్దు, కనీసం కఠినంగా కేసులన్నా పెట్టించండి చంద్రబాబు గారు అని కోరుకుంటున్నారు. గతంలో కూడా వీళ్ళు ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేశారు. 2014-19 మధ్యలో కూడా ఇట్లాగే చేశారు. ఆ రమణ దీక్షితులు అనే ఆయనతోటి లేని పింక్ డైమండ్ ఉందన్నట్టు ఇది చేశారు. తిరుమల పవిత్రతను దెబ్బతీసే అనేక సంఘటనలు కూడా ఈ జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగినాయి. అట్లాగే ఇతని తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో కూడా జరిగినాయి. వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా, ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు 2004 ముందు అతను ముఖ్యమంత్రి కావాలని రమణ దీక్షితులు హోమం చేశాడు తిరుమలలో. అది అందరికీ తెలిసిన విషయం. ఈ రమణ దీక్షితులు ఎంత కల్ప్రిట్ అంటే ఇతను అంబానీ కోసం కూడా హోమాలు చేశాడన్న ఆరోపణలు ఉన్నాయి ఇతని మీద. ఇతను మళ్ళీ తిరుమల వెంకటేశ్వర స్వామి దగ్గర ప్రధాన అర్చకుడుగా ఉండేవాడు. ఇతని నియమాలన్నీ ఉల్లంఘించిన వ్యక్తి ఈ రమణ దీక్షితులు. అట్లాగే గెలిచిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు తిరుమల 7 కొండలు కాదు 2 కొండలే అని చెప్పి అన్నారు. దాని మీద జీవో ఇచ్చే ప్రయత్నం కూడా చేశారు అప్పుడు.
సో వీళ్ళకేంటంటే ఈ హిందువుల మనోభావాలతో ఆడుకోవటం వీళ్ళకి అలవాటు. వెంకటేశ్వర స్వామిని రాజకీయానికి వాడుకుంటారు వీళ్ళు. ఈ తప్పుడు ప్రచారాలు చేయటంలో వీళ్ళని మించిన వాళ్ళు లేరు. వీళ్ళ బతుకంతా కూడా అబద్ధాలతో రాజకీయ మనుగడ సాగించడమే. వివేకానంద రెడ్డి హత్య దగ్గర నుంచి మొన్న గులకరాయి ఎపిసోడు, బుడమేర వరదల దాకా కూడా జగన్ బతుకంతా ఫేకే. సో ఈ మొత్తం వ్యవహారం మీద, గుమ్మడి సంజయరాణి మీద వీళ్ళు చేసిన ఫేక్ ప్రచారం మీద మంత్రి లోకేష్ కూడా స్పందించి ఆయన ఏమంటారు, శ్రీవారితో పెట్టుకుంటే నాశనం అయిపోతారని హెచ్చరించారు. ఇక్కడ హెచ్చరికలు కాదు, చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు వీళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి. Like, share and subscribe to Rajaniti channel.